హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా పొద్దున్న నాకు టైం అయిపోతుంది. నేను జడ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జడ అయితే నాకు తిప్పేసుకోవడము, సైడ్కి అల్లేసుకోవడం అలవాటు. ఎందుకంటే నాకు కర్లీ ఉంటుంది, కొంచెం మొత్తం హెయిర్స్ లేస్తాయి ఫ్రెండ్స్. అసలు ఈవినింగ్ వచ్చే వరకు అయితే మొత్తం చిన్న చిన్న హెయిర్స్ లేస్తూనే ఉంటాయి. లేచిన తర్వాత మా పిల్లలకు స్నానాలు అయిపోయినాయి, స్నానాలు చేయించేసిన. ఇంకా వాళ్ళను రెడీ చేయడానికి పిలిచిన. ఇక మా చిన్నోని పిలిస్తే మా చిన్నోడు అంటున్నాడు, మమ్మీ నేను క్యూట్గా ఉన్నాను కదా అని అంటే, అవును నన్ను రోజు క్యూట్గా ఉండడం ఏంటిది, డైలీ క్యూట్గానే ఉంటావు కదా అని చెప్తున్నా. ఇంకా మా పెద్దోడికి చెప్పినా, నువ్వు కూడా రెడీ అయ్యిదురా అంటే, నువ్వు రోజు తమ్ముడినే రెడీ చేస్తావు, నన్ను రెడీ చేయవు. ఫస్ట్ ఎప్పుడు చూసినా తమ్ముడినే పిలుస్తావు అంటే, మరి నిన్ను రెడీ చేసినా కదా ఫస్ట్, అట్లా తమ్ముడు అన్నాడు అంటే, కాదు నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా తమ్ముడినే రెడీ చేస్తావు అంటే, ఇంకా రోజు వీళ్ళతో నువ్వు నేను ఇదే ఉంటుంది. ఇంకా వాడిని పిలిచిన తర్వాత వాడు చెప్తున్నాడు, మమ్మీ నా షర్టు బట్ట నూరికే పోతుందంటే, సరే నాని నేను కుడతా అని చెప్పిన తర్వాత వాడిని రెడీ చేసిన తర్వాత మా చిన్నోడు చెప్తున్నాడు అక్కడ నుంచి, మమ్మీ పూరి మళ్ళీ హోంవర్క్ ఒక రాయలేడు, వెళ్ళిన తర్వాత టీచర్ కొడుతుందంటే వాడు చెప్పిన కొద్ది వీడు నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతుంటే ఇంకా నేను వాడు నాకు క్యూట్గా అనిపించే వరకు నేను కిస్ ఇచ్చేవరకు మా చిన్నోడు ఎట్లా అంటే, నువ్వు వానికి కిస్ ఇచ్చినావు, నాకు ఇవ్వలేవు అంటే, ఇంతకుముందు నీకు కూడా ఇచ్చిన కదరా అంటే, వానికి ఏది చేసినా వీనికి అది ఫస్ట్ ఏదన్నా తెచ్చి ఇవ్వాలంటే వీడికే ఇవ్వాలి. వాడు మాత్రం అస్సలు ఒప్పుకోడు ఫస్ట్ పెద్దోనికి ఇస్తే. ఇంకా నాకు కూడా కిస్ ఇవ్వమని వచ్చిండు. నేను మళ్ళీ వానికి కిస్ ఇచ్చిన తర్వాత ఇంకా మమ్మీ నాకు టక్కేయమని మా పెద్దోడు రాగానే వానికి టక్కేసేసిన తర్వాత ఇంకా చిన్నోడు కూడా వచ్చిండు. చిన్నోడిని కూడా రెడీ చేసేసిన. ఇద్దరిని రెడీ చేసేసి మా హస్బెండ్ని లేవమని చెప్పినుంటే, కొంచెం ఆయనకు 9:30 పిల్లలకు బాక్స్ పెడుతున్నా, ఒకసారి చూడండి, ఎవరి బాక్సుల్లో వాళ్ళకి పెట్టమని చెప్పిన. ఎందుకంటే మమ్మీ ఉంటే మమ్మీ, లేకపోతే నేను కడతా, మమ్మీ లేదు కదా, ఆయనకు అదే చెప్తున్నాం, ఎవరి బాక్స్లో వాళ్ళకి పెట్టేసే, లేకపోతే ఆ బాక్సులు రిటర్న్ వస్తాయి, వాళ్ళు సరిగా తినరు అని చెప్పిన. పెద్ద బాక్స్ చిన్న బాక్స్ చూసి పెట్టేసి అని చెప్పి, స్నాక్స్ బాక్స్ కూడా అన్నీ తీసి పెట్టేసిన. ఆయనకు తెలియదు కదా, అందుకే తీసి పెట్టేసి ఇంకా నేను బయటకు వచ్చిన. నైట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన, అసలు అవి ఏం ఆరలే, డ్రైకి వేసినా కూడా ఇంకా అట్లనే పచ్చి ఉన్నాయి, దూరం జరిపేసిన. కొంచెం పిల్లలకు నైట్ సాక్సులు కూడా విండేస్తుంటే అవి కూడా ఆరలేవు. ఇంకా వాళ్ళని పిలిచి, నాన్న ఈ షూస్ కూడా బయట పెడుతున్నా, ఒకసారి మీరు బయటకు రండి, ఈ షూస్ డైలీ వచ్చేటప్పుడు మీరు రాగానే ఎక్కడ పడేస్తున్నారు, షూస్ రాగానే పక్కకు పెట్టేసుకోండి, వచ్చేటప్పుడు మీరు డైలీ షూస్ లేస్ మొత్తం పొడగొట్టుకొని పడుతున్నారంటే జాగ్రత్తగా రండి అని వాళ్ళకి చెప్తుంటే, నేను కాదు మమ్మీ, పూరి కాకపోతే నేను ఇదే కంప్లైంట్స్ ఇద్దరి అవే ఉంటాయి. ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఇద్దరికి పాలు పోసేసి వాళ్ళకు అందులో బ్రిటానియా తోసులు వేసిన ఫ్రెండ్స్. డైలీ ఏదన్నా ఒకటి వేసి తినిపిస్తా, లేకపోతే వాళ్ళకి 12:30కి లంచ్ ఉంటుంది, లేకపోతే అప్పటివరకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, చిన్నపిల్లలు కదా. ఇంకా మా చిన్నోనికి ఒక స్పూన్ పెడితే నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, నాకు వద్దు అని అంటారు. అదే మ్యాగీ కానీ వానికి ఇష్టమైన టిఫిన్ చేస్తే ఇష్టంగా తింటాడు. ఇంకా వాడిని మబ్బే పెట్టేసి ఈవినింగ్ ఇక్కడికి తీసుకెళ్తా, నీకు కింజల్ జాయ్ అని ఏదన్నా ఇప్పిస్తా అని చెప్పేసి వానికి చెప్పేసి ఇక అట్లనో ఇట్లా తినిపించేసిన ఫ్రెండ్స్. తినిపించేసిన తర్వాత ఇంకా ఎంత ట్రై చేసినా అసలు వాడు తినకపోతే వాళ్ళ డాడీకి, ఎందుకు వానికి ఇష్టం లేని పాలలో తోసులు తీసుకొచ్చినాం అని చెప్పి ఇంకా రెడీ అయ్యి నేను రెయిన్ కోట్ వేసేసుకొని టైం అవుతుంది. ఇంకా మా వారు అంటున్నారు, వర్షం పడేలా ఉంది, తొందరగా డ్రాప్ చేసేస్తాం, వాతావరణం మొత్తం మళ్ళీ మొగులైపోయింది అని పిలుస్తున్నారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి బైక్ మీద వెళ్తుంటే ఇంకా మా వారు అంటున్నారు, పిల్లలకు ట్యూషన్ మాట్లాడదాం, చాలా ఇబ్బంది అవుతుంది, ఇంటికి వచ్చినాక హోంవర్క్స్ టైంగా చేస్తలేరు, పెద్ద అయినా చాలా సతాయిస్తున్నాడని అదే చెప్తుంటే ఇంకా ముందుకెళ్ళినాం. ఈ వర్షానికి 2 days నుంచి మొత్తం కూల్గానే ఉంటుంది వెదర్. మా హస్బెండ్ అంటున్నారు, నువ్వు అసలు సేఫ్టీ అసలు పాటించవు, స్వెటర్ సరిగా ఏది వేసుకోవు, ఎంత చల్లగా వస్తుంది, మొన్న మా కంపెనీలో ఒక అమ్మాయికి చాలా ఇబ్బంది అయిందని అదే చెప్తుండు. అదేం లేదు, నేను కూడా జాగ్రత్తగానే జర్కిన్ కూడా వేసుకున్నా కదా అని చెప్తున్నాడు. ఇంకా ఏమైనా టిఫిన్ చేస్తావు అంటే, వద్దు అంటే, డైలీ టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు, హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే, అదేం లేదు, ఇంకా నాకు తినాలనిపిస్తే నేనే చెప్తా కదా అని మా హస్బెండ్కి చెప్తున్నా. ఈ వర్షం మళ్ళీ కొంచెం ముందు కోంగనే కాలకాలం మాత్రం చాలా స్టార్ట్ అయిపోయింది ఫుల్. ఇంకా మళ్ళీ గర్వి ఇవ్వట్లేదు, చేయట్లేదు. ఇప్పటికే బట్టలు పచ్చిగా అవుతున్నాయి, కొంచెం ఆరినాయి అనుకుంటే అవి వేసుకొని వెళ్ళంగానే మళ్ళీ కంటిన్యూగా ఈ వర్షం పడడం ఒకటి.